వెల్కమ్ టు సిలబస్ పట్టు జాబ్ కొట్టు. ఇవాళ మనం పాలిటీ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. ఎంత ఎఫెక్టివ్గా కన్సిస్టెంట్గా పాలిటీని మనం చదవచ్చు, ఎలా మనం ప్రజెంట్ చేయొచ్చు, ఇది చెప్పడానికి కే రోహిత్ ఉన్నారు, 21st సెంచురీ, అలాగే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ నుంచి సీనియర్ పాలిటీ లెక్చరర్, ఫ్యాకల్టీ. సో ఆయన అడిగి ఎలా చదవాలి దీనికి సంబంధించి మాట్లాడదాం. హలో రోహిత్. థ్యాంక్ యూ. హాయ్. అండ్ 2 times మీరు సివిల్ ఇంటర్వ్యూస్ దాకా కూడా పర్సూ చేస్తున్నారు కదా? ఎస్. ఓకే. నిన్న ఎగ్జామ్ జరిగింది. ఎనాలిసిస్ ఏంటి మీది నిన్నటి ఎగ్జామ్ మీద? సో యాక్చువల్గా యూపీఎస్సీ అనే పాయింట్ ఆఫ్ వ్యూ దెర్ ఇస్ అ సేయింగ్ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పేసి. యూపీఎస్సీ అంటేనే ఎప్పుడు కూడా ప్రెడిక్ట్ చేయలేం. సో అంటే ఎవ్రీ టైమ్ స్టూడెంట్స్ యూపీఎస్సీని ప్రెడిక్ట్ చేసేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇప్పుడు మనం నిన్నటి పేపర్ చూస్తే అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ ఈవెన్ ఒక 30 to 35 వరకు కూడా ఎగ్జాక్ట్గా గెస్ చేసి ఉండకపోయి ఉండొచ్చు. బట్ వన్ ఆర్ ద అదర్ వే యూనో ఎక్కడో మన ప్రిపరేషన్లో అది తగులుతూ ఉంటుంది. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అంటే యూపీఎస్సీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నిన్న కూడా దాదాపుగా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక 3-4-5 years నుంచి ప్రిపేర్ అయిన ఆస్పిరెంట్స్ని నేను కలిశాను. నేను డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యాను కూడా. సో వాళ్ళు చెప్పిన వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఏంటంటే, వాళ్ళకు పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక్కసారి ప్రిలిమ్స్ సెలెక్ట్ అవుతే ఇంకా వాళ్ళని ఎవరు ఆపలేరు. అంటే మెయిన్స్ ప్రిపరేషన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే ఈ మెయిన్స్ పైన ఉన్న కాన్ఫిడెన్స్ ప్రిలిమ్స్ని కొంత మేరకు వాళ్ళు తగ్గిస్తూ, అంటే మెయిన్సే అయిపోతుందన్న కాన్ఫిడెన్స్ ప్రిలిమ్స్ ఎందుకు అవ్వదు అనే పాయింట్. సో దేర్ ఆర్ ఒక 2 to 3 కేసెస్ ఉన్నాయి. ఆల్రెడీ 2-3 times ప్రిలిమ్స్ అయిపోయింది. నిన్న ప్రిలిమ్స్ అవుతుందో కాదో అన్న డైలామాలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ అలాగే మెయిన్స్ రాసిన వాళ్ళు కూడా ప్రిలిమ్స్ అవుతుందో కాదో ఫ్రెషర్స్ ఉన్నారు. అంటే పర్టికులర్గా గెస్ట్తో తగిలిన ఆన్సర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇప్పటికీ కూడా డెఫినెట్గా వాళ్ళు సెలెక్ట్ అవుతారు అవ్వరు అని చెప్పడం అనేది డెఫినెట్గా ఇట్ ఇస్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కట్ ఆఫ్. కొంతమంది ఎగ్జామ్ చాలా టఫ్గా ఉందని చెప్పిన వాళ్ళు ఉన్నారు, మోడరేట్గా ఉందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్ డిపెండ్స్ అన్నట్టు. బట్ మెయిన్గా దాన్ని అనలైజ్ చేస్తే ఎప్పుడు చూసినటువంటి ఎగ్జామినేషన్ పేపర్ అయినా కానీ కొంచెం కరెంట్ అఫైర్స్కి రిలేట్ అయ్యి ఉంది. బట్ కరెంట్ అఫైర్స్కి టూ మచ్ డీప్గా వెళ్లకుండా స్టాటిక్ పార్ట్నే ఎప్పుడు చూడని విధంగా అడిగి, జనరల్గా పాలిటీ అనే సబ్జెక్ట్ చూస్తే లక్ష్మీకాంత్ని ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫోకస్డ్గా వెళ్తూ ఉంటారు. కానీ ఫర్ సపోజ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చింది. అందరికీ తెలుసు సివిల్ కంటెంప్ట్, క్రిమినల్ కంటెంప్ట్ ఎలా వచ్చింది ఏంటి. 1971లో దానికి సంబంధించిన ఒక కమిటీ రికమెండేషన్ ద్వారా వచ్చింది అని కూడా చాలా మందికి తెలుసు. కానీ చాలా మందికి తెలియంది ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించి దానిపైన రికమెండేషన్స్ లేకపోతే సజెషన్స్ అది ఎవరిచ్చారు ఆ కమిటీ. ఇది ఎందుకుందంటే మెయిన్గా ప్రశాంత్ భూషణ్ అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టుకి సంబంధించి అడ్వకేట్ ఉన్నాడు. తన పైన ₹1 కంటెంప్ట్ ఆఫ్ కోర్టు విధించడం జరిగింది. అప్పుడు ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చాలా సందర్భాల్లో న్యూస్లో, ఈవెన్ మన తెలంగాణ స్టేట్లో కూడా కొంతమంది కలెక్టర్స్ పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎవ్రీ టైం న్యూస్లో ఉంది. అయితే న్యూస్ పేపర్లో నుంచి ఎవరిపైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు విధించారు అని అడగడం జనరల్ గా ఫూలిష్ అవుతుంది. మనం అప్పుడప్పుడు పేపర్స్ లో చూస్తుంటాం. ప్రిపరేషన్ లెవెల్ ఈజ్ నాట్ దట్. ఆ ప్రిపరేషన్ లెవెల్ అది కాదు యూపీఎస్సీ అంటే. సో ఎస్, ఇలాగో కన్ఫ్యూజ్ అవుతుంటాం. అంటే కొంతమంది న్యూస్ పేపర్స్ లో నుంచి కంటెంట్ ని గ్యాదర్ చేసుకునే క్రమంలో పర్సనాలిటీస్ పైన ఫోకస్ చేస్తుంటాం. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కొన్ని స్టేట్ ఎగ్జామినేషన్లో 10th క్లాస్ పిల్లలకు విరాట్ కోహ్లీ ఎంత స్కోర్ చేశాడు, సో లేకపోతే వీళ్ళకి వచ్చింది కొన్ని పర్సనలైజ్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ యూపీఎస్సీ ఎప్పుడు అలా వెళ్ళదు. కానీ దానికి సంబంధించిన కొంచెం బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు ఈవెన్ తెలుగు పేపర్లో చూసిన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ అని చెప్పి న్యూస్లో ఉంటుంది. సో దానికి సంబంధించి కొన్ని పేపర్స్లో కొంచెం డెప్త్గా వెళ్తారు. సో ఏ కమిటీ దానికి రికమెండేషన్స్ ఇచ్చింది అని చెప్పేసి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు న్యూస్. అంటే మనం ఇలా ఏదేది రావచ్చు అని ఎవరు కూడా అనలైజ్ చేయడం డెఫినెట్గా కష్టమే. కానీ క్రమం తప్పకుండా రోజు హిందూ న్యూస్ పేపర్ కానీ రోజు ఒక పర్టికులర్ హిందూ అనే పర్టికులర్గా ఎందుకు ఫోకస్ చేస్తున్నానంటే, ట్రెడిషనల్గా ఎప్పుడు హిందూ పేపర్లో కంట్రీకి సంబంధించిన కంప్లీట్ ఓవర్వ్యూ, ఇంటర్నేషనల్ ఎక్కువగా ఉంటాయి అందులో. సో సేమ్ అలా. సో వాటిని కవర్ చేయడానికి కోసం సో హిందూని మనం రెఫరెన్స్గా తీసుకొని దానికి సంబంధించిన కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. అలాగే టెక్నాలజీకి సంబంధించి కూడా, నానో టెక్నాలజీకి సంబంధించి ఇలా డిఫరెంట్ వేస్లో ఇప్పుడు పాలిటీ ఎకానమీ చూస్తే కొంచెం స్టాటిక్ పార్ట్ నుంచి కూడా ఫోకస్ చేశారు. కానీ దాన్ని అనలైటికల్గా ఇచ్చారు.
ఎప్పుడు ఫ్యాక్ట్స్ని ఫోకస్ చేస్తుంటాం, కొంచెం అనలైటికల్గా. అన్ప్రెడిక్టబులే, కానీ కొంచెం ఫోకస్ చేస్తే మాత్రం ప్రెడిక్టబుల్గా ఆన్సర్స్ చేయొచ్చు. ఓకే, రైట్. కమింగ్ టు అవర్ థింగ్, ఎలా ప్రిపరేషన్ ఉండాలి పాలిటీలో? ఇప్పుడు మనం నిన్న ఎగ్జామ్ చూసాము, ఎలా ఉంది? కొంతమంది మోడరేట్ అన్నారు, టఫ్ అన్న వాళ్ళే ఎక్కువ మంది కనిపించారు. సో ఈ లెవెల్ ఆఫ్ ఈ యూపీఎస్సీ లెవెల్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది, నార్మల్గా ఇలాగే మారుతూ ఉంటుంది రికార్డింగ్ టు ద సినారియో బట్టి. ఈ ఎఫెక్ట్ ఏమైనా మన ఎగ్జామ్స్ మీద ఉంటుందా? ఓకే, పేపర్ ఇలా ఉండొచ్చు, సెట్ చేయొచ్చు, అండ్ ఇది మనం ఒక లైన్ ఆఫ్ పెట్టుకోవచ్చా? ఇది ఏమనాలి దాన్ని, రెఫరెన్స్ కోసం? ఎస్ అండి, ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనరల్గా మనం ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకున్నాం అనుకోండి, ఎవరైనా కూడా చెప్పేటప్పుడు ఏం చెప్తుండంటే అట్ పార్ విత్ యూపీఎస్సీ. అంటే మేమిచ్చే ట్రైనింగ్ కానీ మేమిచ్చే కోచింగ్ కానీ యూపీఎస్సీ లెవెల్లో ఉంటుంది. యూపీఎస్సీకి చెప్పేటటువంటి ఫ్యాకల్టీస్ తోటే మేము చెప్పిస్తుంటాము అని చెప్పి బయట పెద్దగా వింటూ ఉంటాం. అంటే వై ఎవ్రీ టైమ్ యూపీఎస్సీ అంటే యూపీఎస్సీ అనేది ఒక స్టాండర్డ్ లాగా తయారై ఒక బెంచ్ మార్క్ లాగా. ఈవెన్ డిమాండ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ కూడా యూపీఎస్సీ లెవెల్లో చెప్తారా, అంత డీప్గా వెళ్తారా అని చెప్పి చూస్తూ ఉంటాం. సో డెఫినెట్గా ప్రతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ యూపీఎస్సీని రెఫరెన్స్గా తీసుకుని ఉంటుంది. ఈవెన్ మనకు కాన్స్టిట్యూషన్లో కూడా ఒక ప్రొవిజన్ ఉంటుంది, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కావాలంటే యూపీఎస్సీ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. అంటే స్టాండర్డ్ని పెంచడం, ఆ కీకి సంబంధించి కానీ వే ఆఫ్ గివింగ్ ద రిజల్ట్ కానీ. సో ఎప్పుడు యూపీఎస్సీ అనేది ఒక రెఫరెన్స్గా ఉంటుంది. యూపీఎస్సీని రెఫరెన్స్గా తీసుకున్నప్పుడల్లా వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే కరెంట్ అఫైర్స్. సో నెగ్లెక్ట్ చెయ్యని పార్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. సో ఇప్పుడు నిన్న అడిగిన యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ నుంచి డైరెక్ట్గా అడగకపోయినా, మీడియంగా అడిగినా, కానీ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి న్యూస్ లో ఏదైతే ఉందో అది ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అలా మనం న్యూస్ పేపర్ తోటి మన సిలబస్ ని సింక్రనైజ్ చేస్తూ ముందుకు వెళ్తే పాలిటీ అయినా కానీ ఏ సబ్జెక్ట్ అయినా కానీ we can do some wonders. ఓకే, ఫైన్. ఎలా ఎనలైజ్ చేయాలి ట్రెండ్స్ ని, ఎలా ఎనలైజ్ చేయాలి, ఎలా దాన్ని కోరిలేట్ చేసుకోవాలి కరెంట్ అఫైర్స్ కి, ముఖ్యంగా ఈ పాలిటీలో? సో సేమ్ ఆల్రెడీ మనకు సంబంధించిన క్వశ్చన్స్ కి సంబంధించి ఒక ఎక్స్టెన్షన్ క్వశ్చన్ లాగా దీన్ని మనం ఫీల్ అవ్వచ్చు. జనరల్గా కొంతమంది ఏమవుతుందంటే ఆల్రెడీ ఫస్ట్ ప్రిపరేషన్ అయిపోయి ఉంటుంది, ఆల్రెడీ మొత్తం చదివేసుకొని ఉంటారు. సో దాన్ని ఒక సిస్టమాటికల్గా మొత్తం రివైజ్ చేయడం ఇట్ విల్ టేక్ సమ్ టైం. మీరు ఎప్పుడో రివైజ్ చేసి ఉన్న టాపిక్ ఇవాళ న్యూస్లో ఉండొచ్చు. సో మనం ఏం చేస్తామంటే ప్రతిసారి మొత్తం రివిజన్ చేసుకొని ఉన్నా కానీ ఇవాళ ఫర్ సపోజ్ సెడిషన్, రాజద్రోహం అని చెప్పేసి ఎప్పుడైనా గవర్నమెంట్కి అగెనిస్ట్గా క్రిటిసైజ్ చేసినా కానీ సో ఇలాంటివి కొన్ని న్యూస్లో ఉంటాయి. అంటే సెడిషన్ అనే టాపిక్ వచ్చినప్పుడల్లా కూడా ఆర్టికల్ 19 మన దృష్టికి వస్తుంది. సో దానికి సంబంధించి ఆర్టికల్ 19 డిఫరెంట్ కేసెస్లో సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పింది సెడిషన్కి సంబంధించి, సో దాన్ని కొంత మేరకు రివైజ్ చేస్తే సరిపోతుంది. కానీ మన స్టాటిక్ పార్ట్ సరిపోదు. సో మన స్టాటిక్ పార్ట్తో పాటు ఆ రోజు న్యూస్ పేపర్లో ఇంతకుముందు చెప్పినట్టే కొంచెం అడిషనల్ కంటెంట్ అనేది ఉంటుంది. సో ఆ కంటెంట్ని గ్యాదర్ చేసుకొని దాన్ని మనం నోట్స్లో అప్డేట్ చేసుకోవడం హెల్ప్ అవుతుంది. దీన్ని ఒక ఫాలో అప్ అప్రోచ్ లాగా ఎలా ఉంటుందంటే టెస్ట్ సిరీస్లో మనకు జనరల్గా ఆ సిలబస్ ప్రకారం సింక్రనైజ్ చేసుకోవడం కష్టం, ఎందుకంటే మనం ప్రిపరేషన్ స్టేజ్లో ఉన్నాం. సో ఈ టైంలో మెంటార్స్ కానీ లేకపోతే ఫ్యాకల్టీస్ కానీ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చే వాల్యూ అడిషన్ నోట్స్ అనేవి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ పేపర్ చూసినప్పుడు పేపర్లో ఉన్న ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే చీఫ్ మినిస్టర్స్ స్టేట్మెంట్ కానీ, లేకపోతే ఏదైనా రీసెంట్గా ఎన్కౌంటర్స్ గురించి న్యూస్లో ఉంది. అంటే కొన్ని అంటే సెలెక్టివ్గా ఎన్కౌంటర్స్ చేస్తారా, ప్రజల నుంచి డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే ఎన్కౌంటర్ చేస్తారా, సో మిగతా టైంలో ఎన్కౌంటర్ చేయరా? అసలు ఎన్కౌంటర్ చేయాలా చేయకూడదు అనేది సమస్య కాదు, ఎలాంటి కండిషన్స్లో ఎన్కౌంటర్ ఉంటుంది. ఎన్కౌంటర్ చేసిన ప్రతిసారి దట్ విల్ నాట్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకంటే దానికి సంబంధించిన ఒక కమిటీ కూడా ఉంటుంది. రీసెంట్గా తెలంగాణ స్టేట్లో సిర్పూర్కర్ కమిషన్ అని చెప్పేసి దిశ ఎన్కౌంటర్ ఫేక్ ఎన్కౌంటరా లేకపోతే అది ఎలా జరిగింది అని చెప్పేసి క్లూ టీమ్ మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తాం. ఇదంతా మనకు అవసరం లేదు, కానీ ఇంతకుముందు ఫేక్ ఎన్కౌంటర్స్ జరిగినప్పుడు లేకపోతే ఏదైనా ఎన్కౌంటర్స్ జరిగినప్పుడు సుప్రీంకోర్టు ఎలా తీర్పు ఇచ్చింది, అలాగే ఎలాంటి ఇచ్చింది ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఎప్పుడైనా సుప్రీంకోర్టు జడ్జిమెంట్సే మనకు రిఫరెన్స్ గా. మనం ఇప్పుడు రీసెంట్గా వచ్చిన జై భీమ్ మూవీ చూడొచ్చు. ఆ మూవీలో ఒకానొక స్టేజ్లో జడ్జెస్ హెబియస్ కార్పస్ ఇవ్వడానికి ఒప్పుకోరు. అంటే ఇది అంత ఇంపార్టెంట్ కేసు కాదు, వీ కాంట్ గ్రాంట్ యూ హెబియస్ కార్పస్ అని చెప్తారు. అప్పుడు అదే టైంలో హీరో ఒక కేసుని ప్రస్తావిస్తుంది,
ఇలాంటి సీనే రిపీట్ ఎగ్జాంపుల్ కోట్ చేయాలి. సో పలానా టైంలో పలానా దీంట్లో ఇలా జరిగింది అని చెప్పి మనం కోట్ చేయాలి. ఓకే, సో అది మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇలాంటివి న్యూస్ పేపర్లో ఉంటాయి. అంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, దీన్ని ఆ వాల్యూ ఎడిషన్ని మనము మెయిన్స్కి కూడా యూజ్ చేసుకో. ఎందుకంటే ప్రిలిమ్స్ అయిపోయింది, ప్రిలిమ్స్ ఎవరైతే సక్సెస్ అవ్వలేదో ప్రిలిమ్స్కి సంబంధించి నెగటివ్స్ని, అంటే ఏది నన్ను ఆపగలిగింది, సో విచ్ మిస్టేక్స్ హ్యావ్ మేడ్ మీ టు స్టాప్ దిస్ కంటిన్యూయింగ్ ద మెయిన్స్, సో వాళ్ళు అలా అనలైజ్ చేసుకొని ముందుకెళ్ళాలి. కానీ ఎవరైతే సక్సెస్ అయ్యారో మెయిన్స్, సో వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి మెయిన్స్. సో ఇప్పటి వరకు చదివినప్పుడు ఆ వాల్యూ అడిషన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ ఉంది, సుప్రీంకోర్టు జడ్జెస్కి సంబంధించి న్యూస్లో చాలా సందర్భాల్లో ఉంది, కొత్త జడ్జెస్ని అపాయింట్ చేస్తున్నారు, సుప్రీంకోర్టులో వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. జుడిషియల్ పెండెన్సీ గురించి కూడా న్యూస్లో ఉంది. పెండెన్సీ అంటే సుప్రీంకోర్టులో, హైకోర్ట్స్లో కొన్ని లక్షల కొద్ది, సో ఇలాగా కేసెస్ పెండింగ్ ఉంది. సో మనకి ఏమవుతుంది, కేసెస్ పెండింగ్ గురించి న్యూస్లో ఉంటుంది. కేసెస్ పెండింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేకెన్సీస్ ఉన్నాయి, వేకెన్సీస్ని ఎందుకు ఫిల్ చేయట్లేదు, అలాగే పాపులేషన్ టు జడ్జెస్ అనే రేషియో ఉంటుంది. సో దాన్ని ఎలా అంటే ప్రతిదీ మనం గ్యాదర్ చేయడం ఇంపాసిబుల్, కానీ సెలెక్టివ్గా గ్యాదర్ చేయాలి. సో న్యూస్ పేపర్లో నుంచి ప్రతిదీ మనం గో ఆన్ యాడింగ్ ద కంటెంట్ డిఫికల్ట్. సో దానికోసం చిన్న చిట్కా ఏంటంటే మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి, చాలా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ మంత్లీ మ్యాగజైన్స్ని ఇస్తూ ఉంటుంది. సో ఆ మంత్లీ మ్యాగజైన్ నుంచి మళ్ళీ రిపీటెడ్గా చదవడం. స్టూడెంట్స్ చేసే కామన్ థింగ్ ఏంటంటే మంత్లీ మ్యాగజైన్ని చదువుతారు, కానీ ఒకేసారి చదువుతారు, జస్ట్ చదివేసి ఒక నావెల్ లాగా చదువుతూ ఉంటారు. మనమైనా చూడండి, ఒక న్యూస్ పేపర్ని ఒక రోజు చదివి ఒక 10 days తర్వాత న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ మాత్రం గుర్తుంటుంది, కానీ న్యూస్ పేపర్లో ఉన్న కంటెంట్ని మనం రీప్రొడ్యూస్ చేయలేం. ఇప్పుడు మనకు సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ 1 కానీ మనకు కావాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం చదివిన కంటెంట్ని మనం రీప్రొడ్యూస్ చేయగలుగుతున్నామా లేదు. అలా రీప్రొడ్యూస్ చేయాలంటే మన దగ్గర ఫిక్స్డ్ కంటెంట్ ఉండాలి. అంటే దీన్ని మనం ఎలా రిలేట్ చేసుకోవచ్చు అంటే, ఒక డైరెక్టర్ ఒక మూవీ చేసేటప్పుడు స్క్రీన్ ప్లే అంటే క్లియర్ కట్గా ఏ టైంలో హీరో ఎంట్రీ ఉంటుంది, ఏ టైంలో విలన్ని ఇలా చేస్తారని క్లియర్ కట్గా స్క్రీన్ ప్లే రాసుకొని వస్తారు. సో మూవీ కూడా మనకు ఒక కంటిన్యూటీ అనేది ఉంటుంది మూవీ, సో దాన్ని ఎక్కువ ఆడియన్స్ లైక్ చేస్తారు. ఇంకొన్ని మూవీస్ కట్ కాపీలా ఉంటుంది, అంటే ఒక కంటిన్యూటీ లేదు, డైరెక్టర్ ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని సినిమాలో ప్రజెంట్ చేయలేకపోయాడు అని చెప్పి చూస్తుంటాం కదా. ఎగ్జాక్ట్గా గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీసెస్లో డిస్క్రిప్టివ్లో ఇదే జరుగుతుంది. మన మైండ్లో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, కానీ ఆ ఆలోచనల్ని మనం పేపర్లో పెట్టాలి. సో పేపర్లో పెట్టాలంటే అన్ని ఆలోచనలను పెట్టలేం. సో టాపిక్ వైజ్ సెలెక్ట్ చేసుకొని, సో పేపర్లో ఉన్న థింగ్స్ని మనం హైలైట్ చేస్తే ఎగ్జామినర్కి తెలియకపోయినా, సో అరే ఇతను న్యూస్ పేపర్ని ఇంత బాగా అనలైజ్ చేస్తున్నాడు అని చెప్పి తనకు అడిషనల్గా ఉంటుంది. సో ఇలాగా పేపర్ని అనలైజ్ చేస్తూ అది ప్రిలిమ్స్కి అది మెయిన్స్కి ఎలా ఉపయోగపడుతుందో అన్నట్టు సింక్రనైజ్గా, సో రెండు ప్యారలల్గా సమన్వయపరుస్తూ బ్యాలెన్స్డ్గా మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఓకే, రైట్ రోహిత్ గారు. కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ గురించి, బికాస్ ఎవ్రీథింగ్ విల్ బి రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్. ఒకవేళ పాలిటీలో కానీ ఏ సబ్జెక్ట్లో అయినా దాన్ని కోట్ చేసినా ఇట్ విల్ బి రిలవెంట్ టు ప్రెసెంట్ సినారియో. సో కరెంట్ అఫైర్స్ అన్నది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, దాన్ని ఎలా మరి మనం కన్సిస్టెంట్గా నాలెడ్జ్ గెయిన్ చేయాలి? సో ఎస్, కరెంట్ అఫైర్స్ అంటే సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ ఎగ్జామినేషన్ తీసుకున్నా కానీ ఇంతకుముందు చెప్పినట్టే సివిల్స్ ట్రెండ్ ప్రకారం దీన్ని రెఫరెన్స్గా తీసుకుంటారు కాబట్టి, సో కరెంట్ అఫైర్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కానీ కరెంట్ అఫైర్స్ పైన చాలా మందికి ఇంట్రెస్ట్ రాదు, ఎందుకంటే ఫర్ సపోజ్ వెయిటేజ్ నార్మల్గా వెయిటేజ్ అనేది ఫిక్స్గా చెప్పడానికి ఉండదు మేడం, కానీ కరెంట్ అఫైర్స్ పైనే క్వశ్చన్ పేపర్ అంతా తిరుగుతుంది. ఫర్ సపోజ్ నిన్న తీసుకుంటే పర్టికులర్గా కరెంట్ అఫైర్స్ ఒక 20 to 30 or 40 క్వశ్చన్స్ వచ్చాయనుకోవచ్చు, కానీ మిగతా స్టాటిక్ పార్ట్ ఎకానమీ అయినా పాలిటీ అయినా సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా కూడా కరెంట్ అఫైర్స్కి రిలేట్ అవుతూ క్వశ్చన్స్ వచ్చాయి. సో మనం ఒక వాటర్ టైట్ కంపార్ట్మెంట్ లాగా ఇదే కరెంట్ అఫైర్స్ అని మనం డివైడ్ చేయలేం, ఎందుకంటే ఎస్ఎన్టీ కానీ జాగ్రఫీకి సంబంధించి మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఆఫ్ఘనిస్తాన్లో క్రైసిస్ జరిగింది, మనం తాలిబాన్స్ గురించి తెలుసుకుంటాం, కానీ అప్పుడప్పుడు మనం చూస్తాం ఈ తాలిబాన్స్ ఈ ప్లేస్ని ఆక్రమించారు అని చెప్పేసి న్యూస్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేస్ ఏంటి అని న్యూస్లో ఉంటుంది. మనకి ఇప్పుడు చూస్తే మనందరికీ తెలుసు తాలిబాన్కి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ చాలా వరకు న్యూస్లో మనందరికి తెలిసిందే, నార్మల్ పర్సన్కి కూడా తెలుసు. కానీ దీన్ని యూపీఎస్సీ ఎలా క్యాచ్ చేసిందంటే, ఒక బేసిక్ క్వశ్చన్, ఆఫ్ఘనిస్తాన్ చుట్టూ ఏ కంట్రీస్ బార్డర్ షేర్ చేసుకున్నాయి?
ఒక 5 కంట్రీస్ ఇచ్చి టుర్క్మెనిస్తాన్ కానీ, ఉజ్బెకిస్తాన్ కానీ, లేకపోతే తజికిస్తాన్ కానీ ఒక లిస్ట్ ఆఫ్ కంట్రీస్ని నేమ్ ఇచ్చి ఏవేవి దీంతో బార్డర్ షేర్ చేసుకుంటాయి. ఇప్పుడు దీన్ని చూస్తే ఆఫ్ఘనిస్తాన్ కరెంట్ అఫైర్స్లో ఉంది, కరెంట్ అఫైర్స్ లాగా ట్రీట్ చేయొచ్చు. కానీ జాగ్రఫికల్ కంటెక్స్ట్లో ఇచ్చారు కాబట్టి ఇది జాగ్రఫీ సబ్జెక్ట్. సో జాగ్రఫీ అనొచ్చు, కరెంట్ అఫైర్స్తో రిలేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక లేక్స్ ఉంటాయి, రివర్స్ ఉంటాయి. సో ఈ ఎన్వైరన్మెంట్లో జరుగుతున్న చేంజెస్ వల్ల రివర్ యొక్క స్ట్రెంగ్త్, అంటే రివర్ ఎంత ఏరియా స్ప్రెడ్ అయిందో అది డిటీరియరేట్ అవుతుంది, అంటే కాంట్రాక్ట్ అవుతూ వస్తుంది, తగ్గిపోతుంది దాని ఏరియా. ఇప్పుడు రివర్కి సంబంధించి జాగ్రఫీ బేస్డ్ క్వశ్చన్. కానీ ఇప్పుడు మనకు కొల్లేరు లేక్ గురించి మనం ఆంధ్రప్రదేశ్లో మూవీస్లో కూడా చూస్తాం. అది పొల్యూట్ అవుతుంది, అదొక ఫ్రెష్ వాటర్ లేక్. చెప్పాలంటే జనరల్గా సాల్ట్ వాటర్ లేక్స్, ఫ్రెష్ వాటర్ లేక్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ లేక్స్ ఉంటాయి. సో దాని విస్తీర్ణం అనేది తగ్గుతుంది అని చెప్పి చూస్తాం. సేమ్ అలాగే ఇంటర్నేషనల్లో ఆఫ్రికాలో ఒక రివర్ దాని యొక్క లెంత్ తగ్గిపోతుంది, అది న్యూస్లో ఉంది. సో న్యూస్లో మనం చదువుతాం, జాగ్రఫీలో రివర్స్ గురించి చూస్తాం, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ గురించి చూస్తాం. సో జాగ్రఫీ కమ్ కరెంట్ అఫైర్స్ రిలేట్ చేసుకోవచ్చు. సో ఇలా ఒక టాపిక్ వచ్చినప్పుడు అయితే దీనికి తెలుసుకోవాలంటే మ్యామ్ దీనికి చాలా ఎక్స్పర్ట్ నాలెడ్జ్ అనేది కావాలి. అంటే అట్లీస్ట్ ఒక 2 months 3 months 4 months డెడికేటెడ్గా ఈ ఫీల్డ్లో దిగిన తర్వాత ఏది ఏంటని అర్థమవుతుంది. అంటే ఒక బిగినర్ అనేవాడు అతనికి ఏది తెలియదు, అంటే ఫస్టే కరెంట్ అఫైర్స్ని తీసుకొని ఫస్టే కరెంట్ అఫైర్స్ని సబ్జెక్ట్తో రిలేట్ చేసుకోవాలంటే చాలా కష్టం అనొచ్చు. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో సిలబస్ పట్టు జాబ్ కొట్టు, అంటే ఈ సిలబస్ని క్యాచ్ చేస్తే ఇప్పుడు జాగ్రఫీలో రివర్ సిస్టమ్ గురించి న్యూస్లో ఉంటుంది. సో జాగ్రఫీలో ప్లేసెస్ గురించి న్యూస్ అని మన సిలబస్లో ఉంటుంది. సో మన సిలబస్లో ఇది ఉంది కాబట్టి ఇప్పుడు సిలబస్కి సంబంధించి న్యూస్ పేపర్లో మనం దేన్ని క్యాచ్ చేయాలి అనే బేసిక్ ఓవర్వ్యూ స్టూడెంట్కి వస్తాయి. సో కాబట్టి ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఒక్క రోజులో 2 రోజుల్లో రాదు. కాబట్టి స్టూడెంట్ ఏం చేస్తాడు, ఫస్ట్ డే కరెంట్ అఫైర్స్ చూడడానికి ప్రయత్నం చేస్తాడు, హిందూ పేపర్ ఓపెన్ చేస్తాడు, ఒక ½ an hour ఒక 1 hour చదువుతాడు, తన మైండ్లోకి ఏది వెళ్ళదు. ద టర్మినాలజీ ఆల్సో విల్ బి వెరీ మచ్ డిఫరెంట్, చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఒక బిగినర్ లేకపోతే 2-3 లేకపోతే ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ అయిపోయిన వాళ్ళు కాకుండా ఫర్ అ బిగినర్స్ ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి చెప్పండి. ఇది మెయిన్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్స్కి కావాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఇది. న్యూస్ పేపర్ చదవాలని తెలుసు కానీ న్యూస్ పేపర్ని ఎలా ఫాలో అవ్వాలి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నార్మ్ ఉంటుందంటే, అంటే ఒక నేచర్ అది. ఫర్ సపోజ్ మీరు ఫస్ట్ డే స్కూల్లో జాయిన్ అయ్యారనుకోండి, ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు హాలిడేస్ తర్వాతనో లేకపోతే కొత్తగా స్కూల్లో అంత కొత్తగా ఉంటుంది, అంటే మనకు కంఫర్టబుల్ ఉండదు, ఇదేదో బాగాలేదు లేకపోతే ఇది మనకు హ్యాబిచ్యువేట్ అయిన ప్లేస్ కాదండి. 1 day అయిపోతుంది, 2 days అయిపోతుంది, వెన్ ద డేస్ గోస్ ఆన్ ఓకే అప్పుడు మీకు అడ్జస్ట్మెంట్ అవుతుంది. మన లైఫ్లో ఈ సర్కమ్స్టాన్స్ ఎలా అయితే ఉంటుందో ప్రిపరేషన్లో కూడా సేమ్ సర్కమ్స్టాన్స్ ఉంటుంది. ఎందుకంటే హిందూ పేపర్లో అనాలిసిస్ కోసం ఎడిటోరియల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎడిటోరియల్స్లో వొకాబులరీ, ఎడిటోరియల్స్లో చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ పాయింట్లోకి వెళ్తారు. అది మనకు అర్థం కాకపోయేసరికి ఈ హిందూ పేపర్ నాకు అర్థం అవుతలేదు, ఈ యూపీఎస్సీకి నేను సూటబుల్ కాదేమో, ఈ గ్రూప్ 1కి నేను సూటబుల్ కాదేమో, దీనికి ఎవరైనా ఇలైట్ గ్రూప్, ఓకే ఇలీట్స్ అంటారు, అంటే ఒక ప్రముఖులకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సమ్ అదర్ పీపుల్, ఇట్ ఇస్ ఫర్ ద సమ్ అదర్ పీపుల్, వేరే వాళ్ళ కోసం కేటాయించింది నాకు కాదు అన్న ఫీలింగ్ లో ఉంటారు. అంతే, ఇదే వాళ్ళని ఆపేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే అర్థం కాదు. ఈవెన్ ర్యాంక్ 1 కొట్టిన వ్యక్తికి కూడా మొదట్లో హిందూ పేపర్ కష్టమే ఉంటుంది. అంటే మనం ఏమనుకోవాలి, ఇది నాకే కాదు ప్రిపరేషన్లో ఉన్న ప్రతిదీ ఇట్ ఈస్ న్యాచురల్. ఇప్పుడు చూస్తే ఎగ్జామ్ కంటే ముందు ఒక 2 weeks or 1 week ముందు సీరియస్గా ప్రిపేర్ అయిన ఆస్పిరెంట్కి భయం అనేది ఉంటుంది. ఎంత భయం ఉంటుందంటే వాళ్ళకి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే నా ప్రిపరేషన్ సరిగ్గా కాలేదేమో, నా ఒక్కళ్ళకే భయం అవుతుందో అనుకుంటా. అందరికీ భయం అవుతుంది. ర్యాంక్ కొట్టేంత వరకు, ప్రిలిమ్స్ అయ్యేంత వరకు అవుతుందని ఎవరికీ తెలియదు. చాలా మంది మాకు ఫోన్ చేసినప్పుడు కానీ లేకపోతే కమెంట్స్లో పెడుతూ ఉంటారు, నా ప్రిపరేషన్ ఎట్ పార్ ఉంది, అంటే కరెక్ట్గా ఉంది, నేను రాయగలనన్న కాన్ఫిడెన్స్ రావాలంటే ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే ఫస్ట్ 2 to 3 months ప్రిపరేషన్ అయినప్పుడు 2 to 3 months అది నార్మలే. అంటే మనకు ఒక్కోసారి మైండ్లోకి వెళ్తుంది వెళ్ళదు, ఇట్ టేక్ సమ్ టైం. సో కన్సిస్టెంట్గా క్లాస్లో జరిగిన దాన్ని మనం ఏదైతే వింటామో దాన్ని ప్యారలల్గా రివైజ్ చేస్తూ ఆ టాపిక్స్కి సంబంధించిన న్యూస్ పేపర్ని ఒక 1.5 hour కన్సిస్టెంట్గా అర్థమైనా అర్థం అవ్వకపోయినా దాన్ని అందులో ఇంబైబ్ అవ్వాలి. సో 1 day 2 day 3 day ఫర్ సపోజ్ ఆ న్యూస్ పేపర్కి ప్లస్ మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి రెండింటికి ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఒక ఎడిటోరియల్ చూస్తారు, మనకు అర్థం అవ్వదు,
ఒక 4 days తర్వాత అదే టాపిక్ పైన ఇంకొక ఎక్స్పర్ట్ ఒక ఒపీనియన్ ఇస్తాడు. అంటే ఇవాళ మనకు అర్థం కాలేదు, ఒక 4 days తర్వాత ఇదే ఆర్టికల్ వస్తే ఓకే అర్థమైంది అనే పాయింట్కి వస్తారు. ఇంకొక 3-4 daysలో అదే ఒపీనియన్ పైన అదే పాయింట్ పైన మళ్ళీ ఒపీనియన్ వచ్చినప్పుడు మీలో ఒక తెలియని మెచ్యూరిటీ అనేది వస్తుంది. అంటే ఇట్ గోస్ ఆన్, అంటే ప్రోగ్రెస్ని అలా నిరంతరంగా ముందుకు వెళ్తా. అంటే భయం అవుతున్నా కానీ భయం అనేది సర్వసాధారణమే. భయం లేకపోతేనే కష్టం అనే ఫీలింగ్ వెళ్ళిపోయి ఆ న్యూస్ పేపర్ని అలానే ముందుకెళ్ళాలి. సేమ్ మనం ఏదైతే క్లాస్లో వింటున్న నోట్స్ ఏదైతే రివిజన్ ఉంటుందో దాన్ని కూడా అలా ముందుకు వెళ్ళి ఒక 2 weeks 3 weeks తర్వాత మిమ్మల్ని మీరు రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఓకే, భయం అన్నది సర్వసాధారణం. సో వీఆర్ ఆన్ ద పార్ అనుకోవాలి. భయపడుతున్నారంటే ఓకే మనం బాగానే ప్రాక్టీస్ చేసినట్టు అనుకోవాలి. రైట్, ఓకే. ఇలా అంటే ఎఫెక్టివ్గా కన్సిస్టెంట్గా రీడింగ్ చేయాలి అంటే, ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు చదవాలి, ఫస్ట్ అర్థం కాకపోతే చదవడం కొంచెం కష్టం. ఎంత కష్టపడ్డా అర్థం కాకపోతే ఏం చదవలేము, తీసి పక్కన పడేస్తాం. మరి అలా చదువుతూనే ఉండాలి నిరంతరంగా అంటే ఎలా చేయాలి? ఓకే, సో సేమ్ నిరంతరం. ఎందుకంటే అప్పుడప్పుడు యూపీఎస్సీకి సెలెక్ట్ అయినా కానీ గ్రూప్స్కి కానీ ఏ జాబ్ కొట్టినా కానీ అందరికీ ఉండే కామన్ క్వశ్చన్ ఏంటంటే ఎంతసేపు చదవాలి. సరే ఎంతసేపు చదవాలి, 5 గంటలు 10 గంటలు, వాళ్ళు ఒక సూపర్ హీరో అయితే ఒక 20-24 గంటలు అని కూడా చెప్తారు. అంతసేపు చదవడం ఓకే ఫైన్ క్వశ్చన్, కానీ దాన్ని రెగ్యులర్గా చదవడం అంటే ఈరోజు 5 గంటలు, రేపు 5 గంటలు, ఎల్లుండి 5 గంటలు, దానికి మొదటి మెట్టు ఏంటి? ఒకేసారి 10 గంటలు ఎవరు కేటాయించలేదు. జనరల్గా గ్రాడ్యుయేట్సే దీనికి ప్రిపేర్ అవుతారు, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ Group 1 Group 2 సివిల్స్ అనేది. ఆ గ్రాడ్యుయేషన్లో మనం ఒక కంఫర్ట్ జోన్లో ఉండి వస్తాం. ఫ్రెండ్స్ కానీ సినిమాలు కానీ ఇవన్నీ చూసి వస్తాం. సడన్గా ఒకేసారి 15 గంటలు 10 గంటలు పెట్టాలంటే జనరల్గా చాలా కష్టం. సో మనం ఏం చేయాలంటే ఇలా కన్సిస్టెన్సీని రావడానికి ఫస్ట్ ఇవాళ మీరు కోచింగ్కి వెళ్ళడమో లేకపోతే సెల్ఫ్గా ప్రిపేర్ అయినా కానీ ఒక మీతో అయినంత వరకు మీరు పర్టికులర్ టైం చూసుకోకుండా మీరు ఏదైతే క్లాస్ విన్నారో ఆ విన్న క్లాస్కి సంబంధించి ఒక ½ an hour స్పెండ్ చేయండి. అంటే ఫస్ట్ టార్గెట్ ఏంటంటే క్లాస్లో చెప్పిన పాయింట్స్ అన్ని రివైజ్ చేయాలి ఆ నోట్స్. దానికి 1 hour పట్టొచ్చు ఆర్ 1.5 hour పట్టొచ్చు. అయితే ఈ 1.5 hour మీరు చదవాలనుకుంటారు, కానీ మీ కన్సిస్టెన్సీని బ్రేక్ చేసి అంటే ఈ 1.5 hour మీరు చదవాలనుకున్నా దీన్ని ఆపేది ఏంటంటే మన డిస్ట్రాక్షన్స్ అంటే మొబైల్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇలాంటి డిస్ట్రాక్షన్స్. సో ఈ 1.5 hour మీరు చదవాలనుకుంటే జస్ట్ కీప్ యువర్ మొబైల్ అసైడ్, కంప్లీట్గా మీకు దూరం పెట్టేసి ఒక ½ an hour 1 hour 1.5 hour దాన్ని కేటాయించుకొని చదవండి. అయిపోయిన తర్వాత ఓకే ఈరోజు ఇంత టైం వచ్చి నెక్స్ట్ డే టార్గెట్ ఎలా ఉండాలంటే రేపు ఇవాళ 45 minutes స్పెండ్ చేస్తే రేపు మన టైం స్పెండింగ్ షుడ్ బి 1 hour. ఆ తర్వాత 1 hour 1.5 hour గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇలా ముందుకెళ్తేనే అప్పుడు డెఫినెట్గా మనకు దానిపైన ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకేసారి 10 గంటలు పెట్టాలని మీరు బలవంతంగా ఫోర్సిబుల్గా కూర్చుంటే దానివల్ల కూర్చోలేక ఒత్తిడికి గురవుతుంది. ఈవెన్ నా కేసు కూడా అదే. సో 2011-2012 ఆ టైంలో వెన్ ఐ వెంట్ టు ఢిల్లీ, అక్కడికి వెళ్ళిన తర్వాత బుక్ షాప్స్లో చూసుకున్న జనాలు, ఆ లైబ్రరీలో చూస్తున్న జనాలు పొద్దున్నుంచి రాత్రి వరకు కూర్చుంటారు. కానీ నేను చూస్తుంది సీనియర్స్, వాళ్ళు అలా కూర్చోగలుగుతారు, కానీ నేను అలా కూర్చోలేకపోతున్నాను. ఇంకా లేచి ఇక ఒక ఏడుపు, అంటే జస్ట్ ఏడవడం ఒకటే తక్కువ, అవ్వట్లేదు, ఇదే ఫీలింగ్ వచ్చేసి. సో తర్వాత నాకు అర్థమైందంటే నార్మల్ ఇలా కూర్చున్న వాళ్ళు కూడా వన్స్ అపాన్ ఏ టైం బిగినర్సే. అంటే ఎవరో సూపర్ హీరోస్ రారు ఇక్కడికి, కామన్ పర్సన్సే. గాంధీ కూడా ఒక మహాత్ముడు అయ్యాడంటే ఒక నార్మల్ పర్సన్. మనం అంటే అతనికి ఇంగ్లాండ్కి వెళ్ళి బారిస్టర్ పట్టా పొందిన తర్వాత ఇండియాలో జాబ్ లేక సాధారణంగా తిరుగుతున్నాడు. ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు హీఈస్ సచ్ ఎ పర్సన్ అని. సో సర్కమ్స్టాన్సెస్ అంటే సిచ్యువేషన్స్ పర్సన్ ఎలా తయారు చేస్తాయి. సో మన చేతుల్లో కంట్రోలబుల్స్ ఉంటాయి. ఓన్లీ 1.5 hour స్పెండ్ చేస్తామా, స్పెండ్ చేద్దాం. రేపు ఇంప్రూవ్మెంట్ మాత్రం కావాలి. సో ఇవాళ 1.5 hour స్పెండ్ చేస్తే రేపు 1 hour అస్సలు కాదు. ఎంత కాదనుకున్నా 1.5 hour నేను స్పెండ్ చేస్తాను. దిస్ షుడ్ బి అవర్ టార్గెట్. ఆ 1.5 hour అయిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకి, తొలినాళ్ళలో ఇనిషియల్ స్టేజెస్లో అది బలవంతం అవ్వచ్చు, కానీ తర్వాత అది మన సక్సెస్కి పాత్ అవుతుంది. ఓకే, ఇనిషియల్గా కష్టం అనిపించిన తర్వాత ఫ్రూట్స్ని చెరిష్ చేస్తాం మనం. రైట్, ఓకే. ఇప్పుడు మీరు 2 times ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను కదా, మెయిన్స్లో ఇప్పుడు చాలా మంది ఎలా రాయాలి అన్న దాని మీద, ఎందుకంటే ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది కాబట్టి. సో మెయిన్స్లో ఇప్పుడు ఎలా ఫోకస్ చేయాలి వాళ్ళు? మీరు ఇందాక చెప్పారు ప్రిలిమ్స్ అయిపోతుంది అనుకునే వాళ్ళు, నౌ దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద మెయిన్స్. సో అవ్వలేదు, లేకపోతే ప్రిలిమ్స్ అంత బాగా రాయలేదు అనుకునే వాళ్ళు అందులోంచి మిస్టేక్స్ అన్ని తీసుకుని దే ఇలా ప్రిపేర్ అవ్వలేదని మళ్ళీ వాళ్ళు అటెంప్ట్ చేస్తారు. సో మెయిన్స్ ఫోకస్ ఇప్పుడు ఎలా ఉండాలి? ఎస్ అండి. సో యాక్చువల్గా డిమాండెడ్ క్వశ్చన్ ఇది.
ఇప్పుడు కావాల్సిన నీడ్ ఆఫ్ ద ఆర్ అంటాం కదా, అదే ఇప్పుడు క్వశ్చన్. ఒక స్టూడెంట్ ఏమవుతుందంటే, ఐ హ్యావ్ సీన్ డైరెక్ట్గా లైవ్గా చూశాను, ప్రిలిమ్స్ అయిపోతుంది అన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 2 to 3 months టైం ఉంటుంది మెయిన్స్కి. అంటే స్టూడెంట్ మైండ్ సెట్ ఏమవుతుందంటే, ఇప్పటి వరకు చదివింది ఓన్లీ ప్రిలిమ్స్కి అని అలా పక్కన పెట్టి కొత్త కొత్త మెటీరియల్స్ వైపు వెళ్తూ ఉంటాడు. అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి ఇప్పుడు ఒక ఎక్స్ అనే ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఒక ఫ్యాకల్టీ చెప్పిన నోట్స్ ఉంది కదా, ఆ నోట్స్ తీసుకుందాం. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, గవర్నెన్స్, ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎథిక్స్ చెప్పుతేనే ఇంతసేపు అవుతుంది. ఇవన్నీ మెటీరియల్స్ తీసుకొచ్చుకుంటాడు. అంటే తను ఏ భ్రమలో ఉంటాడంటే, ఇది అయిపోయింది, ఇప్పటి వరకు అయిపోయిన దశ అయిపోయింది, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫేజ్. ఈ ఫేజ్లో నెక్స్ట్ మెయిన్స్ ఫేజ్లో కొత్త మెటీరియల్స్ని చూడాలి. అంటే కొత్త వాటిని, అంటే మెయిన్స్ అనేది ఇంకొక జంతర్ మంతర్, అది ఒక హై డిఫరెంట్ ఫీల్డ్ అలా అనుకొని అలా ముందుకెళ్తూ ఉంటాడు. ఇది ఫస్ట్ థింగ్ అండి, ఇది చేసే ఫస్ట్ కామన్ మిస్టేక్. జనరల్గా మనకు ఒక ఎగ్జామినేషన్కి ప్రిలిమ్సే తీసుకుంటే మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి, ప్రిలిమ్స్కి ఎన్ని రోజుల ముందు మనం రివైజ్ చేస్తామంటే ఒక 1 month 2 months ముందు నుంచి రివిజన్ కంపల్సరీ కావాలి. అంటే ఒక 200 మార్క్స్ ఉన్న ప్రిలిమ్స్కే 2 నెలలు రివిజన్కి పెడితే దాదాపుగా 1750 మార్క్స్. అంటే ఇన్ని మార్క్స్ ఉన్న ఈ ఎగ్జామినేషన్కి, అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్కి 2 నెలలు సరిపోతుంది. అంటే దానికే చదువుకున్న రివిజన్కి అంత పెడితే ఇప్పుడు ఇన్ని మార్క్స్ని మనం రివైజ్ చేయాలి. అప్పుడు కొత్తగా చదవాలా, చదివిందే మనం రివైజ్ చేయాలా? ఇది మిస్ అవుతుంది, మనం మిస్ అయిపోయి, ఎందుకంటే ప్రిలిమ్స్ లో ఉన్న సిలబసే మెయిన్స్ ఉంటుంది, కొంచెం వాల్యూ యాడెడ్ థింగ్స్ అవుతాయి. ఆ వాల్యూ యాడెడ్ పైన ఫోకస్ చేయాలి. కానీ ఇన్ని రోజులు చదివిన కరెంట్ అఫైర్స్ ని పక్కన పెడతారు. చూడండి, దీనికి తగ్గట్టు మార్కెట్ కూడా అలానే తయారవుతుంది. అంటే లాస్ట్ 10 months కరెంట్ అఫైర్స్ అని పర్టికులర్ గా కరెంట్ అఫైర్స్ కోర్సెస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్సెస్. అంటే మళ్ళీ 6-7 గంటలు కోచింగ్కి స్పెండ్ చేసి దాన్ని ఎప్పుడు మీరు గ్యాదర్ చేస్తారు, ఇదంతా ఎప్పుడు రియలైజ్ అవుతారంటే, ఎగ్జామ్కి ఒక 1 week ఉందనుకోండి, హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత సెంటర్స్ని చూసుకొచ్చిన తర్వాత రివైజ్ చేయాలనుకుంటారు. ఇంత బల్కి, అంటే ఒక పెద్ద సామ్రాజ్యమే ఉంటుంది బుక్స్ అని. ఇప్పుడు ఒక ఆస్పిరెంట్ రూమ్కి వెళ్ళి చూస్తే ఎక్కడ బుక్లు అక్కడ పడిపోతాయి. ఇక్కడ జాగ్రఫీ, అక్కడ హిస్టరీ, ఆప్షనల్, ఇన్ని బుక్స్ పడిపోతాయి. ఇంకా వాటిని చూసి మనం సగం చచ్చిపోతాం. ఇంకా ఇన్ని రివైజ్ చేయాలా అని అయిపోయి లాస్ట్కు కంక్లూజన్కి వచ్చేది ఏంటంటే, అయిపోయింది ఈ అటెంప్ట్, నేను ఈ అటెంప్ట్లో తెలుసుకుంది ఏంటంటే రివిజన్కి నేను టైం స్పెండ్ చేయాలి. సో లెట్స్ కీప్ ఇట్ అపార్ట్, అయిపోయింది అయిపోయింది, మైండ్లో ఏది ఉంటుంది రాసిద్దాము, నెక్స్ట్ ఇయర్కి ఫోకస్డ్గా వెళ్దాము అని పెట్టుకొని మనకు మనం ఎక్స్క్యూజెస్ ఇచ్చి సగం మన కాన్ఫిడెన్స్ని తగ్గించేసుకుంటాం. అక్కడే మన మైండ్కి సిగ్నల్స్ పంపిస్తున్నాం, మనం దీనికి సన్నద్ధంగా లేము, దీనికి మళ్ళీ ఇంకేదో ఎక్స్ట్రా వ్యాగెంట్గా మనకు అటెంప్ట్ చేద్దాం అంతే, అటెంప్ట్ చేసి అసలు ఎట్లుందో క్వశ్చన్ పేపర్ చూద్దాం అన్న థీమ్ లో వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు అలా వెళ్తారు, ఎగ్జామ్ పోతుంది. ఇప్పుడు మెయిన్స్ అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత గ్యాప్ తీసుకుందాం అనుకోండి, లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. ఎందుకంటే ఇంత ఇయర్ లాంగ్ కష్టపడ్డాం కదా, ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని ఒక 1 month చిల్ అవుట్ అయ్యి దెన్ లెట్స్ స్టార్ట్ ద ప్రిపరేషన్. పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే 6 attempts అండి, లైక్ 8 to 9 years ఆఫ్ లాంగ్ డ్యూరేషన్. నేను ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పటి నుంచి ఐ వాజ్ ఇన్ టు దిస్ టీచింగ్ ఫీల్డ్. ఓకే, 2017 నుంచి. అంటే ఒక ఆస్పిరెంట్ గా ఉండే థింగ్స్ ఉన్నాయి, తర్వాత టీచింగ్ లో ఇంకా ఎక్కువ మంది ప్రాబ్లమ్స్ ని నేను చూసాను. ఇప్పుడు మెయిన్స్ అయిపోతుంది, 1 month బ్రేక్ తీసుకుంటారు, తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏమవుతుందంటే, ఓకే ప్రిలిమ్స్కి ఇంకా 3-4 నెలలే టైం ఉంటుంది, ఇంకా అప్పటికి మనం గొప్పగా చేసేది ఏం లేదు, అంతకుముందు చదువుకున్న బుక్స్ ఉంటాయి, రివైజ్ చేద్దాం. సేమ్ జరుగుతుంది. ఆ విషస్ సైకిల్లో ఇరుక్కుపోతాడు మనిషి అనే ఆ ఆస్పిరెంట్ అనేవాడు. అంటే చూడండి, ఇప్పుడు సెలెక్ట్ అవ్వలేదు, నెక్స్ట్ మీరు సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నారు, అంటే యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ద డిఫరెన్స్ ఇన్ రిజల్ట్. అంటే మీరు రిజల్ట్ ని డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు చదవడం ఉన్నది కరెక్ట్ కాదు. అంటే మీ ప్రిపరేషన్ కూడా డిఫరెంట్ గా ఉండాలి కదా, కానీ ఉండదు. సేమ్ ప్రిపరేషన్ పెడతాం, టెస్ట్ సిరీస్ ఇంపార్టెంట్ అనుకుంటాం, టెస్ట్ ర్యాంక్. సో ఏం చేయాలి ఈ విషియస్ సర్కిల్ ని బ్రేక్ చేయడానికి? ఏం చేయాలి? ఎస్ అండి, వెరీ వైస్ క్వశ్చన్. నేను నా పర్సనల్ థింగ్స్ లో ఈ విషియస్ సైకిల్ ని నేను ఎలా బ్రేక్ చేసుకోవాలంటే, ఐ వోంట్ సజెస్ట్ దిస్ టు ఆల్ పీపుల్, ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్ లెవెల్. నేను ఈ విషియస్ సైకిల్, ఎందుకంటే జనరల్గా నేను ఫస్ట్ అటెంప్ట్ మెయిన్స్ వెళ్ళిన తర్వాత ఆ మెయిన్స్లో పెద్దగా నాకు ఆ నాలెడ్జ్ లేదు. అంటే ప్రిలిమ్స్కి చదివాను యాజ్ ఎ బిగినర్. అంటే నా మైండ్లో ఉన్న భయం ఏంటంటే, మెయిన్స్కి ఇంకా నాలెడ్జ్ కావాలి అని చెప్పి ఇంతకుముందు చెప్పినట్టు నా కాన్ఫిడెన్స్ని నేను తగ్గించుకున్నాను. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి పాయింట్కి, అంటే ఆ ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ ద సిలబస్ ఏది వెళ్ళలేదండి.
సో సిలబస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ని పట్టాలి. సిలబస్ ని ఎలా పట్టాలంటే నిద్రలోంచి లేపినా కానీ పాలిటీ ఇలా చెప్పేసేయాలి. సో అలా సిలబస్ ని చూసి సిలబస్ లో ఒక పాయింట్ ఉంటుంది, గ్లోబలైజేషన్ లేకపోతే గ్లోబలైజేషన్ కానీ లేకపోతే అర్బనైజేషన్ అనే పాయింట్ ఉంటుంది. గ్లోబలైజేషన్ పైన ఒక 200-300 సెంటెన్సెస్ గ్యాదర్, అర్బనైజేషన్ పైన ఇంత షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అంటే సిలబస్ లో ఉన్న ప్రతి పాయింట్ పైన నోట్స్ గ్యాదర్ చేసుకున్నాను. ఇదే నోట్స్ అంటే అర్బనైజేషన్ వచ్చిందా, క్వశ్చన్ ఎలాగైనా ఇవ్వండి, నా దగ్గర ఉన్న కంటెంట్ ని ఆ క్వశ్చన్ కి తగ్గట్టు నేను ఆన్సర్ చేస్తాను. మీరు మార్చుకొని రాయడమే అంతే. దానికి కూడా మెచ్యూరిటీ, మనకి ఏం నాలెడ్జ్ అంటే స్పెషల్ వే అవసరం లేదు. ఇక్కడ వరకు తీసుకొచ్చిన మన ఈ గమ్యం ఏదైతే ఉంటుందో అది డెఫినెట్ గా మనల్ని రీప్రొడ్యూస్ చేసే స్టేజ్కి తీసుకెళ్తుంది. అయితే దీనికి చాలా టైం పడుతుంది. అంటే నోట్ మేకింగ్ విల్ టేక్ సమ్ టైం. అందుకోసం నేను ఏం చేసుకున్నానంటే ఒక 1 year బ్రేక్ తీసుకున్నాను. బ్రేక్ తీసుకొని ప్రతి పాయింట్ పైన నోట్స్ తీసుకొని ఏదైతే నేను ఇంప్లిమెంట్ చేస్తానో అయిపోయిన వెంటనే ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఫస్ట్ అంటే నేను పెట్టుకున్న ఈ స్ట్రాటజీ అయిపోగానే ఇంటర్వ్యూకి వెళ్ళి, అంటే ఫస్ట్ 2 attempts 3 attempts ఇదే జరిగింది. ఆ విషయ సైకిల్ ఇరుక్కుపోయాను. అంటే మనిషికి ఏమవుతుంది అంటే 3-4 years స్పెండ్ చేశాను, ఈ టైంలో బ్రేక్ తీసుకోవడం కరెక్ట్ కాదు. మన ఏజ్ సహకరించకపోవచ్చు. వెన్ ఐ వెంట్ టు మై ఫస్ట్ ఇంటర్వ్యూ ఐ వాస్ 27-28. సో ఆ టైంలో అంటే సొసైటల్ ప్రెషర్స్ ఇంకెన్నిసార్లు దీనిపైన ఉంటాం. చుట్టుపక్కల పియర్ గ్రూప్ అండ్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్, అంటే ఎకనామిక్ కండిషన్స్ ఎవ్రీథింగ్ అన్ని కూడా దాని మీద ఎఫెక్ట్ చూపిస్తాయి ఖచ్చితంగా. అవును. సో అది ఆ బ్రేక్ తీసుకోవడానికి మనం ఫస్ట్ హర్డల్. సో మనం దాన్ని ఆ జోన్ నుంచి బయటపడి ఒక బ్రేవ్ స్టెప్ తీసుకోవాలి. అంటే ఒక 5 లక్షలు 10 లక్షలు 20 lakhs ప్యాకేజ్ ఉన్న పర్సన్ వదిలేసుకొని రిజైన్ చేసి ఎలాగైతే ఇందులో దిగుతాడో, ఇక్కడ లాంగ్ బ్రేక్ తీసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునేటప్పుడు స్టూడెంట్ మైండ్లో ఎన్నైతే ఫీలింగ్స్ ఉంటాయో ఇక్కడ లాంగ్ బ్రేక్, ఎందుకంటే నీ సెలెక్షన్ ప్రాసెస్ 2 years, నువ్వు బ్రేక్ తీసుకుంటే అది 3 yearsకి ఎక్స్టెండ్ అవుతుంది. అంటే ఇంత ధైర్యం, అంటే 30-31 అయిపోతాయి ఫ్యామిలీ. సో అందుకోసం లాంగ్ అంటే ఇంత దూరం తీసుకోకునే కంటే ముందు ప్రిలిమ్స్ అయిపోయినావంట, ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడే నోట్ మేకింగ్ని డెడికేటెడ్గా వెళ్ళాలి. అది రైట్. ఓకే, కమింగ్ టు యువర్ సబ్జెక్ట్ పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్, ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడు యూపీఎస్సీ అదే ఎగ్జామ్ అయిపోయింది, సో ఇప్పుడు అందరి ఫోకస్ వేరే ఇంకా ఎగ్జామ్స్ మీద ఉంటుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి? అవి ఇంపార్టెంట్ థింగ్స్ జస్ట్ ఇఫ్ యూ బ్రీఫ్గా చెప్పేస్తే. ఓకే, సరే అండి. పాలిటీ సబ్జెక్ట్ అంటే అన్ని థింగ్స్ మనం ఇప్పుడు కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, Group 1 కానీ, Group 2 కానీ, Group 3, Group 4, SSC, సివిల్ సర్వీసెస్, ప్రతి ఎగ్జామినేషన్లో పాలిటీ అనే సబ్జెక్ట్ ఉంటుంది. అంటే పాలిటీ అనే సబ్జెక్టు Group 1కి Group 4కి వేరుగా ఉండదు. అదే పాలిటీ అక్కడ చూసే ప్రైమ్ మినిస్టరే Group 4లో కానిస్టేబుల్స్లో చూసే ప్రైమ్ మినిస్టర్ టాపిక్ ఒకటి, కానీ డెప్త్నెస్ మాత్రమే వ్యారీ అవుతుంది. సో పాలిటీకి సంబంధించి ఫస్ట్ ఒక సిస్టమాటిక్ మేనర్లో రావాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అంటే కొన్ని థింగ్స్ చాలా డ్రైగా ఉంటాయి. అంటే ప్రియాంబుల్ కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ, హిస్టారికల్ అండర్ పిన్నింగ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే 1773లో బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఎలా కాన్స్టిట్యూషన్ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది, ఇవన్నీ తెలుసుకునేసరికి డల్గా బోరింగ్గా అనిపిస్తాయి. అదే ఒక చీఫ్ మినిస్టర్ గురించి మనం తెలుసుకున్నాం అనుకో, ఒక పార్లమెంట్ గురించి చదవడం స్టార్ట్ చేసామనుకోండి, అఫ్ కోర్స్ దానికి ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ కావాలి. కానీ ఈ పార్లమెంట్ రోజు మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. అలాగే ప్రైమ్ మినిస్టర్ గురించి, లోక్సభ గురించి, రాజ్యసభ గురించి మనం వింటూనే ఉంటాం. సో ఇది న్యూస్లో ఉంటుంది కాబట్టి ఇది చదివేటప్పుడు కూడా మనం ఈజీగా కరెంట్ అఫైర్స్తో రిలేట్ చేసుకోవచ్చు. సో దానివల్ల మీకు సబ్జెక్ట్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. సో పాలిటీలో 3 వింగ్స్ ఉంటాయి. అదేంటంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. సో లెజిస్లేచర్ అంటే ఏమొస్తుంది, ఎగ్జిక్యూటివ్ అంటే ఏమొస్తుంది, జ్యుడిషియరీ అంటే ఏమొస్తుంది. ఇప్పుడు లెజిస్లేచర్ అంటే పార్లమెంట్, ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అటార్నీ జనరల్. అలాగే జ్యుడిషియరీ అంటే సుప్రీం కోర్ట్. ఇది సెంట్రల్ లెవెల్. సేమ్ ఇదే ప్యారలల్ అరేంజ్మెంట్స్ ఉంటాయి స్టేట్ లెవెల్. సేమ్ ఇక్కడ పార్లమెంట్ ఉన్నట్టు ఇక్కడ స్టేట్ లెజిస్లేచర్ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రెసిడెంట్ ప్లేస్ లో గవర్నర్ ఉంటాడు. సో గవర్నర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అడ్వకేట్ జనరల్. ఇక్కడ హైకోర్టు ఉంటుంది. అంటే ఫెడరల్ సిస్టమ్ అంటాం మన ఇండియా. అంటే సమాఖ్య వ్యవస్థ అంటాం. సెంట్రల్లో ఉన్నటువంటి సిస్టమే స్టేట్లో కూడా ఉంటుంది. సో ఇలా ఈ రెండింటిని రిలేట్ చేసి ఈ 3 ఆర్గాన్స్కి సంబంధించిన అనాలిసిస్ తీసుకొని దీన్ని అంటే ఒక ఆర్గాన్ యొక్క ఎక్స్టెంట్, జ్యూరిస్డిక్షన్ ఎంతవరకు ఉంటుంది, దాని పరిమితులు ఎంత ఉంటాయి, పరిమితులు దాటినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ పరిమితులు దాటినప్పుడు కాన్స్టిట్యూషన్లో ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. సో అలా దానికి ఇప్పుడు ఫర్ సపోజ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, అది జ్యుడిషియరీకి సంబంధించి. కానీ
ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పైన చట్టాలు, శాసనాలు చేసే అధికారం పార్లమెంట్కు ఉంటుంది. అంటే చట్టాలేమో పార్లమెంట్ చేస్తుంది, అది జ్యుడిషియరీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అది ఎలా, హౌ, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దిస్ టూ? సో ఇలా అనాలిసిస్, ఈ 3 పాయింట్స్ చూస్తే మనకు బేసికల్గా మంచి పట్టు వస్తుంది. అండ్ అలాగే ఆర్టికల్స్, పాలిటీ అన్నప్పుడల్లా కూడా ఆర్టికల్స్ అన్నీ నేర్చుకోవాలా, సో ఆర్టికల్స్ గురించి ఎలా ముందుకెళ్ళాలి, ఈ పాయింట్ లో చాలా డిఫికల్టీస్ అనేవి వస్తాయి. సో పాలిటీ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ఆర్టికల్స్. సో అయితే ఫస్ట్ ఆర్టికల్స్ చదవకూడదు, ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి. కాన్సెప్ట్ చూసి కాన్సెప్ట్తో పాటు ఆర్టికల్స్ని రిలేట్ చేస్తే అంటే దాని అర్థం గుర్తుంటుంది. ఎందుకంటే ఫస్ట్ స్టూడెంట్ అడిగేది సార్ ఇన్ని ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోవాలి. కాన్సెప్ట్ కెన్ యు కోట్ an example for that? అంటే ఎలా అంటే ఫర్ సపోజ్ ఒక మూవీ చూసారనుకోండి, ఒక మూవీలో ఒక 100 దాకా ఒక 10-15 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ 10-15 క్యారెక్టర్స్ పేర్లు మనం అడిగామనుకోండి, జనరల్గా చాలా డిఫికల్ట్. అంటే సినిమా చూడకుండా ఇందులో ఇతని పేరు ఇది అని ఒక 15 క్యారెక్టర్స్ పేర్లు చెప్పాడంటే చాలా డిఫికల్ట్. కానీ ఆ మూవీ మొత్తం చూసాం, మూవీ చూసిన తర్వాత ఆ క్యారెక్టర్ల పేర్లు వద్దన్నా కూడా మనకు గుర్తుంటాయి. అవునా కదా? అంటే క్యారెక్టర్లను గుర్తు పెట్టుకోవాలని మీరు మూవీ చూడలేదు, మూవీ చూసారు, ఆటోమేటికల్గా మూవీలోని క్యారెక్టర్స్ కూడా అర్థమవుతాయి. అంటే ఇక్కడే కూడా ఆర్టికల్స్ కోసం పాలిటీని చదవద్దు, పాలిటీని చదవండి. ప్రెసిడెంట్ గురించి చదవండి, ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ గురించి చదవండి, చదివిన తర్వాత అపాయింట్మెంట్ ఈ ఆర్టికల్. ప్రెసిడెంట్ని ఇంపీచ్మెంట్ గురించి చూస్తాం, మహాభియోగ తీర్మానం అంటాం. అంటే కాన్సెప్ట్ నేర్చుకుంటాం, దానికి రిలేటెడ్ ఆర్టికల్, కాన్సెప్ట్ ఆర్టికల్ ఇలా కంటిన్యూగా వెళ్తూ ఉంటే కాన్సెప్ట్ వస్తుంది, ఆర్టికల్. ఇది అందరికీ తెలుసు, కానీ అయినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. అందుకే ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు నేను ఇన్ని చెప్పాను కదా, మెయిన్స్ ఇలా ఈ ప్రాబ్లమ్స్ అని వింటారు, కానీ ఇంప్లిమెంటేషన్ చేయరు. చేసేయాలి అనుకుంటారు, కానీ అది పెట్టడానికి కొంచెం టైం పడుతుంది. అలాంటి వాళ్ళే 1% ఇంప్లిమెంట్ చేస్తారు. ఎవరైతే ఆ 1% ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళనే సక్సెస్ వెతుక్కొని మరీ వస్తుంది. సో మిమ్మల్ని మీరు కూడా క్వశ్చన్ చేయండి. ఇప్పుడు చెప్పినవన్నీ ఒక 2 days కన్సిస్టెన్సీ అన్నాను కదా, సో సేమ్ 1 day 2 day 2-3 days లో ఎక్సైటెడ్ అవుతారు, ఎస్ నేను ఫ్లో చేసేద్దాం. ఎగ్జాక్ట్లీ. కానీ దాన్ని కంటిన్యూ చేయాలి. ద థింగ్ మీరు చెప్పినట్టుగా ఈరోజు గంట, రేపు గంటన్నర, రేపు ఎల్లుండి గంట, 2 గంటలు అలాగా అన్నది కంటిన్యూ చేస్తేనే మనకు వస్తుంది. ఫైనల్ వర్డ్ ఫర్ ద ఆస్పిరెంట్స్ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వాట్ యు వాంట్ టు టెల్? ఎస్, మీరు ఫేస్ చేసే డిఫికల్టీస్ అన్ని మనం చూసిన తర్వాత కామన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ సిలబస్. గో త్రూ ద సిలబస్. మీరు ఈ ఎడిషన్ చూసినా కానీ నంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ వచ్చినా ఫస్ట్ చెప్పేది ఏంటంటే సిలబస్. యూ హ్యావ్ టు గో త్రూ ద సిలబస్. అయితే సిలబస్కి కొన్ని కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. అంటే సిలబస్తో పాటు దానికి రిలేట్ అయిన సమ్ అదర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో దానికి రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. దానికి మీ మెంటార్స్, మీ కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో కానీ మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అయినా కానీ మీ సీనియర్స్ కానీ వాళ్ళ సహాయం తీసుకోండి. ఏమేమి వస్తాయి సిలబస్ కిందకి, సో అవన్నీ అనలైజ్ చేసుకొని, సో లిమిటెడ్ కంటెంట్, మీరు చాలా కంటెంట్ని తీసుకోకూడదు. మనకి ఎప్పుడు చెప్తుంటాను, రీడింగ్ 1 time ఈజ్ ఈక్వల్ టు రీడింగ్ నథింగ్. ఒక బుక్ని తీసుకొని ఒకేసారి చదువుతా అని మీరు అనుకుంటే చదవకండి, జస్ట్ లీవ్ ఇట్. కానీ ఒక బుక్ని పర్చేస్ చేసేటప్పుడు దాన్ని 3 times నేను చదవాలి. ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్. నోట్ మేకింగ్ కూడా సెకండ్ రీడింగ్ తర్వాతే చేయాలి. థర్డ్ రీడింగ్ అప్పుడు ఎప్పుడు కూడా నోట్ మేకింగ్ అనేది చేయకూడదు. సో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ని దాన్ని 2 to 3 times రివైజ్ చేయాలి. సో రిపీట్ చేయాలి, మళ్ళీ. రివిజన్ అంటే ఏంటి? రీవిజన్ అంటే మళ్ళీ చూడటం, చదివిందే మళ్ళీ చూడటం, కానీ కొత్త ఎప్పుడు కూడా చూడకూడదు. సో తెలుసు రివిజన్ అంటే, కానీ రివిజన్ ఎగ్జాక్ట్ ఎసెన్స్ తెలియదు. సో రివిజన్ మీన్స్ లుకింగ్ ఇన్ టు ఆస్పెక్ట్. సో మళ్ళీ చదవండి. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి కంటిన్యూగా చదవడం మాత్రమే కాకుండా టెస్ట్స్ రాయండి. అప్పుడప్పుడు టెస్ట్స్ రాసి మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవాళ ఇంతకుముందు కన్సిస్టెన్సీని ఇంప్రూవ్ చేయడానికి ఎలా ప్రోగ్రెస్ అనేది చెప్పాను, అలాగా మీకు ఇవాళ 60 marks వస్తే రేపు 70కి మీరు టార్గెట్ చేయండి, రేపు 80కి, తర్వాత 90కి. అంటే మీకు ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మీ పర్ఫార్మెన్స్ ఏంటో మీకు తెలిస్తే రేపు అసలైన ఎగ్జామ్లో మీకు ఆల్రెడీ బిల్డ్ అయిపోయింది. మీరు చూడండి, 100లో 99 మంది టెస్ట్స్ రాయరు, ఒక్కళ్ళే టెస్ట్ రాస్తారు. అది 1,00,000కు తీసుకుంటే ఆ రేషియో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. కానీ అన్ని కోచింగ్ సెంటర్స్ అన్ని రెగ్యులర్ గా టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటాయి కదా, సో ఎవ్రీబడి విల్ బి రైటింగ్. కానీ ఎంత అది ఎస్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఎస్ ఇది చాలా కామన్ థింగ్ అండి. టెస్ట్ పెడతాయి,
కొన్ని పెడతాయి, కొన్ని పెట్టవు. ఓకే కొంతమంది పెట్టినా కొంతమంది ఏ వ్యూలో ఉంటారంటే నేను ఇంకా సిలబస్ చదవాల్సింది ఉంది, ఓకే ఇప్పుడే టెస్ట్ రాయను, లెట్ మీ టేక్ ద క్వశ్చన్ పేపర్ అలాంగ్ విత్ మీ, ఓకే తీసుకెళ్ళిపోతారు. రేపు అంటారు, ఎల్లుండి అంటారు, రాదు ప్రోకాస్టినేషన్. ఓకే సో వాళ్ళే చేస్తారు. ఒకవేళ రాశారనుకోండి, ఫస్ట్ టెస్ట్ రాస్తారు, అనుకున్న విధంగా మార్క్స్ రాలేదనుకోండి, భయపడతారు. ఓకే నెక్స్ట్ కూడా మళ్ళీ నాకు మార్కులు ఎక్కడ తక్కువ వస్తాయేమో అని చెప్పేసి మళ్ళీ టెస్ట్ రాయరు, అసలు అటెంప్టే యూజ్ చేయరు. నేనేమన్నంటే మైనస్ మార్క్స్ రాండి, 0 మార్క్స్ అయినా రాండి, మీరు ఎవరికి సమాధానం చెప్పట్లేదు కదా, నీకు అంటే అంత తక్కువ మార్కులు ఇస్తే నీకు నువ్వే హ్యూమిలియేట్ అవుతావు. కరెక్ట్ అంటే అవమానాల నుంచి ఒక వ్యక్తి ఎదుగుతాడు. చాణక్యుడు అవమాన పడ్డప్పుడే చంద్రగుప్తుని అనేవాడిని తయారు చేశాడు. ఓకే, హిస్టరీ మీరు చూస్తూ ఉంటే అవమానాలే మనిషిని ముందుకు తీసుకెళ్తాయి. మీకు ఇక్కడ తక్కువ మార్కులు రాని, సో అది న్యాచురల్. అంటే తక్కువ మార్కులు రావడం కూడా సర్వసాధారణమే. ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అని మర్చిపోక. ఓకే, సో అలా అనుకొని తక్కువ మార్కులు వచ్చినా కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అవ్వండి, కన్సిస్టెంట్ గా టెస్ట్ రాయండి, దెన్ వి విల్ ప్రోగ్రెస్, విల్ గెట్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. సో విన్నారు కదా, మనం ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్, మనం ఏం సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్స్ ఏం కాదు. సో మీరు ఏంటి ఎఫర్ట్ చేస్తున్నారు అన్నది పేపర్ మీద పెట్టండి, మార్క్స్ తెలుసుకోండి అండ్ అనలైజ్ యువర్ సెల్ఫ్. మనమే ఒక మిర్రర్. సో అనలైజ్ చేసుకొని మీరు ఎక్కడున్నారో మీరు బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి TV9.